సనాతన ధర్మంపై చాలా దాడి జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో. దానిపైన మీ వ్యాఖ్య ఏంటి? సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికో ఉంటుంది. దీన్ని ఎవడేం చేయలేడు. ఇది పోవాలంటే ఫస్ట్ గాలి ఆగాలి, భూమి పోవాలి, సూర్యుడు పోవాలి, చంద్రుడు పోవాలి, సముద్రాలు పోవాలి, అన్ని పోయినాడు ఇది పోతుంది. అందులో ఏ ఒక్కటి ఉంది ఇది పోదు. నవగ్రహాలు పోవాలి, 27 నక్షత్రాలు పోవాలి, 12 రాసులు పోవాలి, ఋతువులు పోవాలి. అయితే మన దేవతా మూర్తుల్ని సహితాన్లని వాళ్ళు ప్రచారం కూడా చేయటం జరుగుతుంది. దీనిపై మన హిందువులు ఇప్పటివరకు చైతన్యం లేదు. ధర్మం అంటే ఏంటో తెలుసా? బ్రహ్మాండాన్ని వెతికినా అక్కడ కనబడాలి, అక్కడ వెతికితే బ్రహ్మాండమే కనబడాలి. వాళ్ళ గ్రంథాల్లో నవగ్రహాలే కనబడవు, బ్రహ్మాండం వాట పక్కకెట్టు. ఈ సృష్టిలో అణువు మొదలుకొని అనంతం వరకు ఆ ధర్మశాస్త్రాల్లో శోధిస్తే దొరకాలే. వాటి ఉల్లేఖన ఉండాలి, వాటి ప్రతిపాదన ఉండాలి, వాటి వివరణ ఉండాలి, వాటి తార్కికం కూడా ఉండాలి, వాటి యొక్క విద్వత్తు సంభాషణ సికం కూడా ఉండాలి. ఏ దాంట్లో ఉంది? ఏ దాంట్లో ఉంది? చూడండి, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, నీ ఏ పురాణంలో చూసుకో యూనివర్సల్ సైన్స్ కనిపిస్తుంది, నేచర్ సైన్స్ కనిపిస్తుంది, మానవ విజ్ఞాన వికాసం కనిపిస్తుంది, మనుష్య జన్మ ధర్మం కనిపిస్తుంది. నువ్వు ఏ దాంట్లోనే చూసుకో, దాంట్లో కనబడతాయా? ఏ దాంట్లో? ఏవైతే మనల్ని వేరే ధర్మాలు ఒకరి పేరు ఎందుకు పెడతావు? వేరే ధర్మాల్లో ఏది కనబడదు, ఒకటే మా దేవుడు, మా ఫిలాసఫీ, మా ఐడియాలజీ. అది నీ కొరకు, నీ గొప్పతనం కొరకు నువ్వు రాసుకున్నదే తప్పిస్తే ప్రకృతికి ఉపయోగపడేది ఏదైనా ఉందా? మేము పచ్చకర్పూరం కాలుస్తామయ్యా. మేము కాల్చే పచ్చకర్పూరం యొక్క ధూమం వలన నేచర్కి ఎంత రిఫ్లెక్షన్ ఉందో, నేచర్ ఎలా విధంగా రిఫ్లెక్ట్ అవుతుందో, తద్వారా గాలికి ఎంత శాంతం ఉంది, గాలిలో ఎంత తేమ రిప్రజెంట్ అవుతుంది, తద్వారా వాతావరణం ఎంత కలుషితం పోతుంది అన్నది ప్రాక్టికల్గా ఆన్ కెమెరాలో నేను చూపిస్తా. ఒక్క కర్పూరం కాల్చడం ద్వారానే. ఇప్పుడు చూడండి, నేను ఇంకొక ఎగ్జాంపుల్ పట్టుకోవాలా. ఏమీ తెలియని వాడు, దేనికి అర్థం కాని వాడు, దేన్ని అర్థం చేసుకోలేని వాడు ఏదో దొరికింది వాడడం మొదలు పెడతాడు. తెలిసిన వాడు దొరికింది దొరికినట్లు వాడడు, దాని ఒక 10 రకాలుగా రూపాలు మార్చి వాడుతాడు. ఇప్పుడు చూడండి, మా విష్ణుమూర్తి యొక్క కిరీటం ఎన్ని విధాలుగా మారింటది, ఎంత ఆకారంగా ఉంటుంది, ఎన్ని మనులు పొదిగి ఉంటాయి, ఎంత డిజైనబుల్గా ఉంటుంది. మరి వాళ్ళ దేవుడు ఏం పెట్టుకున్నాడో? పుట్టిన బట్ట కూడా కట్టలేడు, ఇట్లా వేసుకున్నాడు, ఏదో బొంత కప్పుకున్నట్టు. కప్పుకున్నాడా లేదా? మా దేవుణ్ణిలో వజ్రపు కిరీటాలు. ఒక కిరీటం తయారు చేయాలంటే ఎంత టెక్నాలజీని వాడాలి, ఒక మణిని అతికేయాలంటే ఎంత టెక్నాలజీని వాడాలి, బంగారుని కరగబోయాలి, దాన్ని ఒక ఆకారం చేయాలి, మనులు అతికేయాలి, దాన్ని మెరుగు పెట్టాలి. ఇప్పుడు ఎవరు డెవలప్ అయినట్టు చెప్పండి? చెప్పండి. సనాతన ధర్మం అది ఒప్పుకో, ఒప్పుకోకపోతే ఇక నీ ఇష్టం. అది దైవం అనే దానికి ఒక అర్థం ఉంది, ఒక నిర్వచనం ఉంది. దైవానికి అర్థం ఏంటో తెలుసా? ప్రథమతః భగవంతుడు ఇచ్చేవాడే గాని తీసుకునేవాడు కాడు. ఒకవేళ బైబిల్లో ఏం చెప్తారంటే, ఎక్కడనో ఏదో సందర్భంలో ఎవరు కాకలైతే 3 చేపలు 2 రొట్టెలు 1000 మందికి తినిపించాడు అంటారు. అవునా? అనరా? ఇప్పుడు చేపలు తినబెట్టడం అంటే అది సావే కదనయ్యా, చేపల్ని చంపి తినబెట్టడమే కదా. ఒక జీవిని చంపి తినబెట్టేవాడు దేవుడు ఎట్లయితాడయ్యా? ఆ దేవుడు తలుచుకుంటే పండ్లు సృష్టించి తినబెట్టాలి, అన్నపు రాశిని సృష్టించి తినబెట్టాలి, మంచి పంచభక్ష పరమాన్నాలు చేసి తినబెట్టాలి. గురుదేవాది ఎడారి ప్రాంతం కదా, అక్కడ ఏం దొరకవు కదా, దొరికినవే తినబెట్టిన అనుకుంటే ఎడారిలో ఖర్జూర పండ్లు బాగా దొరుకుతాయి. ఖర్జూరపు చెట్టుకొచ్చే రసం మనం తాటికల్లు అంటాం, అక్కడ ఖర్జూరపు కళ్ళు దాతారు. ఆ కళ్ళు దాపేది ఉండే చేపల్ని చంపి తినబెట్టడం మీద దైవత్వమా? ఇంకొక విషయం చెప్తాను ముస్లిమ్స్ గురించి. ఒకానొక సందర్భంలో ఎడారిలో ఎవరికో దాహం వేస్తే ఒంటేల గొంతు కోసి రక్తం దాపినట్టు ఒక పెద్ద ఆయన ఒక జీవిని చంపి దాని రక్తం దాపే బదులు అతను మహిమాన్వితుడైతే ఆకాశ గంగను కురిపించి తాపేది ఉండే. మన భగీరథుడు దాపిలేడా? భీష్మాచార్యునికి దాహం వేస్తే అర్జునుడు బాణం వేసి గంగను సృష్టించి తాపలేదా? అహింస అనేది ఎక్కడైనా సరే ధర్మం, హింస అనేది ఎక్కడున్నది అధర్మమే. నువ్వు వెతికితే అన్నీ తెలుస్తాయి.